అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని అంటారు పెద్దవాళ్ళు. ఇలాంటి స్త్రీలను పూజిస్తే దేవతలు కాదు దెయ్యాలు వస్తాయి. నిన్నగాక మొన్న అతుల్ సుభాష్ అనే అతను భార్య వేధింపులకి తట్టుకోలేక 26 పేజీలు లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. అడ్డమైన కేసులు పెట్టేసరికి పాపం ఆయన తట్టుకోలేకపోయాడు. అవి తిరగలేక జాబ్ చేసుకోలేక అడ్డమైన కేసులు పెట్టేసి ఆయన ఎంతో ఇబ్బంది పాలు చేస్తే ఎంత మనసు కష్టపడి సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ నిన్న పునీత్ అంట, అతను 6 సంవత్సరాలు అయిందంట పెళ్ళయ్యి. అతను ఆస్తి ఎంత కావాలంట, విడాకులకి అప్లై చేసింది, మొత్తం ఆస్తి మొత్తం కావాలంట. అలాగా ఆస్తి అంతా తీసుకొని ఆమె ఇంకా ఎంజాయ్ చేసుకుంటుంది. ఆడేమో సంకనాకిపోతాడు. ఆ మాదిరిగా ఉన్నారు ఆడవాళ్ళు. వీళ్ళని పూజిస్తే దేవతలు కాదు వచ్చేది, దెయ్యాలు వస్తాయి. ఇలాంటి దెయ్యాలు వీళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు. ఈ మగోళ్ళు కూడా ఎందుకు ఇలా పిరికి వాళ్ళు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అసలు అర్థం కావట్లా. దేనికోసం చేసుకోవాలి? అవి చేసే హింసలకి, అవి పెట్టే హింసలక చేసుకునేది. కోర్టులో అందరూ అన్ని సెక్షన్లు వాళ్ళకే ఇచ్చా. కోర్టు అడ్డమైన కేసులన్నీ పెడుతుంటే ఆ మాదిరిగా పాపం మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెంగళూరులో ఒక ఆమె 9 లక్షలు అడిగిందంట నెలకి. ఇంకా ఏం చేయాలి? వాడు ఏం తినాలి? బొచ్చు పెట్టుకొని అడుక్కోవాలా 9 లక్షలు ఆమెకి ఇచ్చి? అసలు న్యాయమే లేదు. మగవాళ్ళు ఎంత సఫర్ అయిపోతున్నారు ఈ లేడీస్ వల్ల. ఆ విధంగా అయిపోతున్నారు. చూడండి, ఒక ఆయన 30 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకొని, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 2 బిడ్డలు కన్నాడు. కానీ ఈరోజు ఉంచుకున్న దాంతో స్టూడియోల్లో వాళ్ళ చేత ఐ లవ్ యూలు చెప్పిస్తున్నారు, వాళ్ళ హగ్గులు ఇప్పిస్తున్నారు, ముద్దులు పెట్టిస్తున్నారు. అసలు ఆయన అసలు వాళ్ళకన్నా ఉండాలి, వీళ్ళకన్నా ఉండాలి. చూడండి, ఆమె కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, 2 బిడ్డలు కనింది కదా. ఈరోజు వేరే దాని మోజులో పడిపోయి ఈ పబ్లిక్గా స్టూడియోస్లో ఇలాగ చేస్తున్నాడే. ఆ భార్య గుండె పగిలిపోదండి. ఆమెకు మనసు అనేది లేదా? ఎంత బాధపడుతుంది? ఆమె ఏదైనా అయినాక అప్పుడు ఏం చేస్తాడు ఈయన? తప్పట్లు ఇట్లా కొట్టుకుంటూ ఆమె డ్యాన్సులు వేసుకుంటూ ఆ విధంగా భార్య ఎంత నలిగిపోయిద్ది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకంటే ఆలోచన లేదు. మీకు జర్నలిస్టులు మీరన్నా చూడండి, ఆమె ఏదన్నా చనిపోతే అప్పుడు ఆ బిడ్డల భవిష్యత్తు ఏంటి? నానా ఎక్కడున్నా రానా, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించని పిల్ల ఏడుకుంటున్నా కనికరం లేకపోయింది అతనికి. 60 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకొక 5 ఏళ్ళు ఉంటాడు. కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి, మొహం అంతా ముడతలు పడిపోయి ఉంది. ఆయనకి ఇప్పుడు పెళ్లి కావాలంట. పెళ్లి చేసుకొని ఇంకా 4 సంవత్సరాలు మహా ఉంటే 4 ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటారో. ఎప్పుడు పోతారో మానవ జన్మకి అది లేదు. ఎప్పుడు పోతారో అంతులేని, అన్ని మంచి ఫుడ్ తింటున్నా కూడా అంతులేని జబ్బులు వస్తున్నాయి. ఏమి అనుభవిస్తాడు లాస్ట్ అల్లుడు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? సమాజం ఏమనుకుంటుంది? కొంచెమైనా సిగ్గు లేకుండా ఏ టీవీ చూసినా ఏది పెట్టినా వీళ్ళవే వస్తున్నాయి, ఇవి ఉంచుకున్న వాళ్ళవే. ఏం మెసేజ్లు ఇస్తారు చెప్పండి? ఏమి ఇస్తారు యువతకి? పడైపోరా? పిల్లలు పుట్టినాక ఇంకా ఎవడన్నా ముసలోడు డబ్బున్న వాడు చూస్తే ఇంకా వాడిని తగులుకోవటమే. ఏందండి సమాజం ఏమేమైపోతుందో? ఈ ఆడవాళ్ళ వల్ల కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. చాలా బాధాకరం అండి, బాధ. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఎందుకంటే పెద్దదాన్ని ఒక తల్లిగా చాలా బాధేస్తుంది. మగోళ్ళు పాపం సూసైడ్లు చేసుకుంటుంటే చాలా బాధగా ఉంటుంది. డబ్బు కోసం
ఈ అడ్డమైన కేసులేసి పాపం ఇలా చనిపోతున్నారు. వాళ్ళు ఎంత మదన పడిపోయి ఎంత ఇదిగా అయ్యి చనిపోతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.